వెనెజులాని ఈరోజు భారీ భూకంపం వణికించింది. రిక్టర్ స్కేల్ పైన తీవ్రత 7.1 నుంచి 7.5 మధ్య నమోదైంది. 100 ఏళ్లలోనే ఒక అతిపెద్ద భూకంపంగా దీన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే చాలా మంది వెనెజులా వాసులకి ఈరోజు భూకంపానికి కొన్ని సెకండ్ల ముందు ఎర్త్క్వేక్ అలర్ట్ వచ్చిందట గూగుల్ నుంచి. అసలు ఇది ఎలా సాధ్యమైంది ఒక్కసారి చూద్దాం. మన స్మార్ట్ ఫోన్కి యాక్సెలరోమీటర్ అని ఒక డివైస్ ఉంటుంది. ఇది మెయిన్ పని ఏంటంటే మనం ఫోన్ రొటేట్ చేయడానికి దీన్ని యూజ్ అవుతుందన్నమాట బేసిక్గా. ఇది యాక్సెలరోమీటర్ చేయగలిగిన మరో పని ఏంటంటే వైబ్రేషన్ని డిటెక్ట్ చేయడం. స్మార్ట్ ఫోన్ ఈ వైబ్రేషన్ని డిటెక్ట్ చేయగానే సర్వర్కి ఆ సమాచారాన్ని అందిస్తుంది. అలాగా ఆ ఏరియాలో ఉన్న వేల స్మార్ట్ ఫోన్లు ఈ వైబ్రేషన్ని డిటెక్ట్ చేసి ఆ సమాచారాన్ని సర్వర్కి చేరవేస్తాయి. అలాంటప్పుడు సర్వర్ ఈ సమాచారం మొత్తాన్ని కూడా సింక్ చేసుకుంటుందన్నమాట. ఒక ఏరియాలో ఇన్ని వేల స్మార్ట్ ఫోన్లు ఒక వైబ్రేషన్ని డిటెక్ట్ చేశాయి అంటే దానికి కారణం ఏంటి? ఖచ్చితంగా భూకంపం. కాబట్టి వెంటనే సర్వర్ నుంచి గూగుల్ అలర్ట్ వస్తుందన్నమాట. అదే రకంగా వెనెజులాలో కొంతమందికి గూగుల్ అలర్ట్ వచ్చిందట. ఆ మేరకు స్క్రీన్ షాట్స్ తీసి ఎక్స్లో కూడా వాళ్ళంతా పోస్ట్ చేశారు. పైగా కొన్ని సెకండ్ల ముందు అలర్ట్ వచ్చినప్పటికీ కూడా ఏకంగా 300 కిలోమీటర్ల అవతల భూకంపం వైబ్రేషన్స్ని గుర్తించి మరీ స్మార్ట్ ఫోన్ ఈ అలర్ట్ జారీ చేయడం మరో విశేషంగా చెప్పుకోవచ్చు. సో ఎమర్జెన్సీ సమయాల్లో మన స్మార్ట్ ఫోన్ మనని రక్షించడానికి కూడా ఉపయోగపడుతుందన్నమాట. అది ఈరోజు వెనెజులా భూకంపం విషయంలో ప్రూవ్ అయింది. కొన్ని ప్రాణాలని ఈ గూగుల్ అలర్ట్ నిలబెట్టగలిగింది.